ఈ అన్నాళ్ళకి ఏం ఓపిక స్వామి. రాత్రి 4 దాకా తిరిగినారు. 3:30, 4 అయింది. స్మూత్ ఉందన్న ఒకటి. బాగుందా? తోఫిక్ బై వంట చేస్తాడు, రోల్ చేసుకుంటాడు. నాకేమో డ్యూటీ పడింది. సో పొద్దున్నే అయితే అన్న టిఫిన్ తినేసి ఇప్పుడు అయితే బయలుదేరినాడు. జాగ్రత్తగా ఉన్నా. ఓకే అన్న. అదే పనిగా ఎన్ని కిలోమీటర్లు? ఒక ఉంటుంది 950, 1000 వరకు ఉంటుంది. డ్యూటీ అంటే పెద్ద దూరం ఏం లేదు, ఇక్కడే ముర్జాన్ అనే ఏరియాలోనే దగ్గరే. అక్కడ పోయి ఫోన్ చేయమని ఇంతవరకు ఫోన్ ఎత్తాల. జ్యూస్ అంగడి ఫ్రెష్గా ఉన్నాయి. నిమ్మకాయ, కరపచ్చకాయ, దానిమ్మకాయ, అల్లము, బీట్రూట్ కూడా ఉంది. అని ఇది మేమే ఇది బర్రా లే ఫిష్ వలి అన్న ఈ కారాలు కూడా తెచ్చినాడు. దీంట్లో జీడిపప్పు అన్ని శనక్కాయలు అన్నీ వేసినాడా. స్వీట్. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఈ అన్నాళ్ళకి ఏం ఓపిక స్వామి. రాత్రి 4 దాకా తిరిగినారు. 3:30, 4 అయింది. ఈ ఇంట్లోకి ఎవరైనా రావాలంటేనే నాకు పెద్ద తలకాయ, ఎందుకంటే మేడంకి నచ్చదు. అట్లాంటిది వలి అన్నని తోఫీ బయటికి పంపించి ఆ వాకిలి కాంచి వారం ఇమ్మీడియట్ లోపల పంపించిన. ఎందుకంటే ఈ పక్క కెమెరా ఉంది కార్ల కాడ. అంత టాలెంట్తో వలి అన్నని రాత్రి బండి పోతుంది. అంత జాగ్రత్తగా వలి అన్నని రాత్రి అంతా నా రూమ్లో పెట్టుకున్నాను. అంటే బయట తిరిగినాం నేను 4 దాకా. ఇప్పుడు కూడా వలి అన్న నాకాడే ఉన్నాడు. ఈ టిఫిన్ తిని స్నానం చేస్తాను, టిఫిన్ తిని బయలుదేరుతాను. తోఫిక్ బైని బయటికి పంపించి ఎందుకు రిసీవ్ చేసుకున్నానంటే, తోఫిక్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తూనే ఉంటారు. సో వాళ్ళ మేడం ఏమనదు, మా మేడంకి భయం అనమాట ఎవరన్నా వస్తే. సో అందుకు తోఫిక్ బైని బయటికి పంపించి వాళ్ళ ఫ్రెండ్ లాగా లోపలికి పిలిపించాను. రోజు నేను తినే రొట్టె ఈరోజు వలి అన్నకు పెడతా, అదే ఎగ్ రోలు. చూద్దాం వలి అన్న రియాక్షన్. అన్న అయితే దోశలు, ఇడ్లీలు అన్నీ చేసుకొని తింటా ఉంటాడు. ఇట్టాడు తిన్నాడో లేదో. కాఫీ, ఎగ్ రోల్ చేస్తా. అవి देखना है వలి అన్న రియాక్షన్. అంటే ఇదేం పెద్ద స్పెషల్ అని కాదు, నేను రోజు తింటా కదా, కానీ ఈరోజు వేరే వాళ్ళకి పెట్టడం అనమాట. అంటే మన వాళ్ళకి తోఫిక్ బైక్ అయితే పెడతా ఉంటానే అప్పుడప్పుడు. కానీ వలి అన్న తిని ఏం రియాక్షన్ ఇచ్చారు చూద్దాం. ఏ క్యా బై అంటాడేమో, ఇదేం తిన్నా అంటాడేమో తెలుగులో కదా. ఉదయాన్నే తినే ఉంటాడు ఇటాడన్నీ, కానీ నా చేతుల మీద తినాలి. ఇదే స్పెషల్ మార్నింగ్ టిఫిన్ స్పెషల్. ఇది మాడిపోయేటట్టున్నా సమయం, మంట పెట్టేసిన. ఎంతసేపు తెచ్చాను అన్న స్నానమా. వలి అన్న స్పీడ్గా రా. అయిపోయిందా? వలి అన్న కోసం ఎగ్ రోల్ అయితే రెడీ అయిపోయింది. కాఫీ రెడీ కాదు, ఉడుకుతున్నాయి పాలు. ఇది మూత ఓపెన్ చేస్తాను పడిపోతుంది సాసా. అంత తొందర ఏమ్మా, నేను రమ్మన్నప్పుడు రావా, నీ పాటికి వచ్చావా? వలేనా రోజు నేను తినే టిఫిన్ ఇప్పుడు నువ్వు తిని చెప్పు ఎట్లా. చల్లగా పోయింది కదా, అది రోలు ఇది అవుతుంది, గట్టి పడుతుంది. వేడివేడిగా తింటే స్మూత్ ఉందన్న ఒకటి. బాగుందా? రోజు అయ్యే తినేది, రోజు అయ్యే తినేది నేను. బలిందన్న అసలు నీకు కూర ఎలా కొట్టుకుంది అనుకున్నా నేను. టేస్ట్ బాగుంటుంది అన్న. రోటీ కూడా చాలా బాగుంది. మెత్తగా అందులో చీజ్ అవన్నీ వేసినావు కదా, బలింది టేస్ట్. నేను కూడా రూమ్లో వేసుకున్నాను ఈ రోటీ తెచ్చుకొని. సో అది అన్నకైతే ఇచ్చేసిన, ఇంక నేను కూడా ఒకటి వేసుకున్నా. పాలు కూడా అయినాయి. అబ్బా కలిపోతుంది ఇది, అయినా కూడా పట్టుకునేది.
తగ్గేదని. అదేనా కాఫీ నేను తిని పెడతా. రెండో రోజు బాగా నచ్చింది నాకు. అన్న ఇంకొకటి వేసుకొని తింటున్నా, అంత బాగున్నాయి. వలియన్ ఉన్నాడు, తోఫిక్ బై వంట చేస్తాడు, రోల్ చేసుకుంటాడు. నాకేమో డ్యూటీ పడింది, మా మేడంకి ఏందో కావాలంట. మేము రోల్ చేసుకొని తిన్నాము. ఇంకా తోఫిక్ బై కూడా వచ్చాడు. తోఫిక్ బై కూడా నేను వేసిన, కానీ నాకు డ్యూటీ పడే లోపల ఆయనే చేసుకుంటున్నాడు. బీగాలు ఇచ్చింది నాకు. జోరాని బీగాలు పెట్టుకొని ఇంట్లో మళ్ళీ రూమ్లో వెతుకుతాను. అదేదో ఉన్నది ఒక సామెత, సంకల గొర్రె పిల్ల పెట్టుకుని ఊరంతా ఎత్తికినట్టు. డ్యూటీ అంటే పెద్ద దూరం ఏం లేదు, ఇక్కడే ముర్జాన్ అనే ఏరియాలోనే దగ్గరే. అంత 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అంతే. 2 కిలోమీటర్లు ఉన్నది ఇంటి దగ్గర నుంచి 2 కిలోమీటర్లు ఉన్నది. సో అందుకే వలియా నన్ను కూర్చొన్నా, నేను మళ్ళీ వస్తా, దగ్గరేలే భిన్నా వచ్చేస్తాను చెప్పిన. ఒకవేళ లేట్ అయ్యేటైతే పొమ్మనిండు. ఇది జ్యూస్ అంగడి కానీ ఇదేమో ఆడిపోయి ఫోన్ చేయి ఇంకేనండి మేడం. ఆడిపోయి ఫోన్ చేయమనేది ఇంతవరకు ఫోన్ ఎత్తాల. జ్యూస్ అంగడి ఫ్రెష్గా ఉన్నాయి. నిమ్మకాయ, కరపచ్చకాయ, దానిమ్మకాయ, అల్లము, బీట్రూట్ కూడా ఉంది. ఇదంతా బీట్రూట్ జ్యూసేమో. 2 పెట్టారు మిషన్లు. ఆమె అయితే ఆర్డర్ ఇచ్చింది. ఈ కట్ చేసి కూడా వేస్తారు బా బాక్సులలో ఫ్రూట్స్, అందుకు పెట్టినారు. మొత్తం డిస్ప్లేలో పెట్టున్నారు కాయలని. మామిడికాయలు మొత్తం బాగా ఉన్నాయి. ఇక్కడ జ్యూసులు కూడా ఉన్నాయి చిన్న చిన్న బాటిళ్ళల్లో. ఆమె అయితే ఆర్డర్ ఇచ్చింది. ఆరెంజ్ ఒకటి, మ్యాంగో ఒకటి ఏమో ఇచ్చింది. జిమ్ ప్రోటీన్ కూడా ఉన్నాయి ఆ పక్క. అవకాడో చూస్తా ఉంటే పానం తెచ్చిపోతుంది. బ్యాగులో వేసి పెట్టుకోవాలనిపించింది. ట్రే బాగున్నాయి ఫ్రెష్గా. నేను అరబ్బీలు వేసినారు. ఒకవేళ మన వాళ్ళు వచ్చే పరిస్థితి ఏమున్నదా, ఫోన్ తీసినాము, గూగుల్ తల్లిని అడిగినాము అంతే. మా తలే తెలుగులో చెప్పు తలే అని అదా చెప్తాను తెలుగులో. ఏమున్నాయి ले फिश है. Aywan आपका laban sa body. Basinta bara? Lisa. لا مني مرجان انا. ايه لبن चपाती. Laban sa body adik kabir. Inta في فلوس ها؟ وين في ما في. خلاص يجي بيت بعدين لو شنو اسوي؟ في ميمي كارد اقدر تجيب؟ لا ما يقدر. خلاص بعدين. اوكي باي. ఈడికి వచ్చి నాకు ఆమె ఫోన్ కొట్టింది. తీసుకున్నా. ఈ 2 డబ్బాలలో వేసినారు బా. ఇది ఆవుకాడేమో కానీ మ్యాంగో అనుకున్నా నేను. ఇది ఆవుకాడ, ఇది మ్యాంగో. ఈ 2 డబ్బాలు కలిసి 38 రియాలు ఏమో తీసుకున్నారు. ఆమె డబ్బులతో తీసుకోవచ్చు అమ్మ, పెరుగు అంటే వద్దంట. 38 రియాలు మళ్ళీ పెరుగు కోసం కావాలి. నా దగ్గర లేదు లెక్క. నీకంటే తీసుకురా అంటే ఏడా నాకాడ. ఇప్పుడే పోమంటుందో మళ్ళీ పోమంటుందేమో. ఏ వేయాలి హీనో బదేన్ మళ్ళీ కావాలంట, ఇప్పుడు వద్దంట. సో పొద్దున్నే అయితే అన్న టిఫిన్ తినేసి ఇప్పుడు అయితే బయలుదేరినాడు జాగ్రత్తగా. ఓకే అన్న. అదే పనిగా ఎన్ని కిలోమీటర్లు? ఒక ఉంటుంది 950-1000 వరకు ఉంటుంది. 1000 కిలోమీటర్లు అంటే హైదరాబాద్కి పోయి రావడం రాజంపేట నుంచి 10 గంటలు పడుతుంది. 10 గంటల జర్నీ ఒకేసారి వెళ్ళిపోతాడు కంటిన్యూ. హైవే ఎక్సలెంట్. ఎక్కడెక్కడ ఆపకుండా. మదీనాలో ఒక్కటే ఆగుతుంది పెట్రోల్కి అంతే.
సో 10 గంటల జర్నీ అనమాట. నిన్న వచ్చినాడు వాళ్ళ కపిల్ నాడు ఇసిపెట్టి వేసినాడు మదీనాలో. డైరెక్ట్ నా కాడికి అయితే వచ్చినాడు. నాకు కూడా కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చాడు. అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. సో అన్న నిన్న రాత్రి 4 దాకా బయటంతా తిరిగి మొత్తం చూపించినాడు. సో ఒకసారి చూడండి, నైట్ వ్యూ అయితే చాలా బాగున్నది. అన్న ఛానల్లో వస్తుంది. నేను ఆల్రెడీ చూపించిన. సో అందుకే నేనైతే నిన్న రాత్రి తీలా. అన్న వాళ్ళు తీసినారు, తోఫిక్ బాయ్ కూడా తీసినాడు. వాళ్ళిద్దరు ఛానల్లో అయితే వస్తుంది. సరేనా, జాగ్రత్తనా. అడిగినా అని చెప్పి వదిన అన్ని వెళ్ళాలని లేదు, కానీ డ్యూటీలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పోవాలా. మేడం నైట్లో రావని చెప్పింది. వస్తా, రంజాన్లో ఉంది ప్లాన్ వచ్చేది. వస్తే కంపల్సరీ వస్తాను. సరేనా అయితే జాగ్రత్త. బాయ్ అన్న. బాయ్నా. ఏం కాదు, వెళ్ళిపో. ఇట్లా వారం నుంచి వెళ్ళిపో. సరే జాగ్రత్తనా, బాయ్. సో అది రాత్రి అంతా పాపము భయంకరంగా తిరిగినాం బయట 4 దాకా. సో వెళ్ళిపోయాడు. నేనైతే వంట కూడా చేయాలి పాపం. వంట తినిపిద్దాం అనుకుని ఏదైనా చేసి. పొద్దున్న టిఫిన్ అయితే చేసిన, తిన్నాడు. ఇంక ఇప్పుడు వెళ్ళిపోవాలి కాబట్టి 10 గంటల జర్నీ అంటే మన దగ్గర రాత్రి పోయేటప్పటికి 10 అవుతుంది. ఇప్పుడు 11:30 అయింది. పోయేటప్పుడు 10 అవుతుంది. వలి అన్న ఈ కారాలు కూడా తెచ్చినాడు. దీంట్లో జీడిపప్పు అన్నీ శనక్కాయలు అన్నీ వేసినాడా. కొన్ని ఇద్దాం పని మనిషికి. ఇదే డ్రై ఫ్రూట్ లడ్డు. ఇవి కూడా 2 పెడదాం. ఎత్తుకొమ్మ ఆమెకి ఇద్దాము. నాకు పెరుగు కాలు ఇంకిరా అనే. لبن سبا هذا سبيت هذا صديق ملانا صديق ملانا يجي شوف أكل جود هذا دراي فود هذا مال عندي لبن زبادي وسمولي. سمولي هذا كبير. اوكي انا اشتري واحد سمولي. هذا حق منه ميدم صح؟ اوكي انا اشتري. ఓకే, నాకు కూడా కావాలి బ్లడ్. అందుకే నేను కూడా తెచ్చుకుంటామా అని. తెచ్చుకో. ఆమెకు పెద్ద సమూలి కావాలంట. పెద్ద సమూలి లేవు, చిన్నవి ఉన్నాయి. ఇక్కడ పెరుగు డబ్బాలు 3 ఉన్నాయి. వీటిల్లో డేట్స్ చూడాలి. 10, 2 అన్నీ సేమేనే. ఆ పెద్ద సమూలి కన్నా ఇది రేట్ ఎక్కువ ఉన్నట్టున్నది. అది రియాలే, ఇది 2 రియాల పైన ఉన్నది. ఏమో దీనికి దానికి తేడా. జమియా పోయినందుకు మనకు బ్రెడ్ ముక్క లాభం. كويس ولا مو كويس؟ هذا سبيد هذا. اوكي شوية بعدين ولا؟ اوكي انت تصل انا يجي. ఓకే. గ్రిల్ చికెన్ చేస్తానంట. ఏదో ఒకటి అమ్మా, నేనేం చేసుకోవాలా. కరెక్ట్గా 1 గంట కల్లా అన్నం వచ్చేస్తుంది. అట్టుంటుంది. వావ్, అమేజింగ్. కాకపోతే కూర లేదు, మనకి టమాటా కూర ఉన్నది. ఇది ఆమె ఇచ్చింది, చూసినారా. రూమ్లో పోయి చూద్దాం ఏమేమి ఉన్నాయో. చికెన్ అయితే బాగున్నది. మొన్న మార్కెట్ పోయినప్పుడు ఆమెకు చెప్పిన, దుబాయ్ చికెన్ చేయాలమ్మా, నేను చేస్తా, నీకు కూడా ఇస్తాలేని. ఆమె చేసి ఇచ్చింది నాకు. ఇది ఆ చికెనే. ఇది ఇంకా ఇది సలాడ్ చూసినా ఎంత బాగుందో. మక్రూని కూడా ఇచ్చింది. మక్రూని కూడా ఉంది, వెంకి తింటావా అంటే ఈ లెమ్మ. ఇంకా రైస్ కూడా ఇచ్చింది. రైస్ దండిగానే ఇచ్చింది. ఒకరోజు తీసి పక్కన పెట్టినా. ఇది కొద్దిగా నూనె ఎక్కువ పోసింది. చూడా, నూనె ఉన్నది చూసేదానికి. ఇంకా కూర లేదు, ఏం చేయలేము. ఇదే మనకి కూర, టమాటా కూర. గట్టిగా ఉంది. ఇది చాలా గట్టిగా ఉంది. అప్పుడు తెచ్చినది కొద్దిగా పలచగా ఉంది. ఇది వలి అన్న చేసినాడు, వలి అన్న చేతులతో. ఇది అన్నము కొద్దిగా ఉడకల, బియ్యంగా ఉన్నది, జారిపోతుంది కదా. పచ్చడి అయితే సూపర్ ఉన్నది.
ఆ పచ్చడి కారాలు అయితే ఇంకా భలే ఉన్నాయి. పచ్చడికి కారాలకి సూపర్ సెట్ అయిపోయింది. కమ్మగా ఈ కారాలు అయితే ఎన్ని రకాలు వేసినారో, శనగకాయలు, జీడిపప్పులు, కరింపాకులు అన్నీ చాలా ఉన్నాయి. ఏది కూడా ఒకటి కూడా మెత్తగా లేవు, అన్నీ పలపల అంటున్నాయి తింటా ఉంటాయి. టైం 5 అయింది. అవి ఇంకొక బండి స్టార్ట్ చేద్దాం. బండ్లు ఏమో గలీజ్గా ఉన్నాయి. పొద్దున కడిగున్నే లాభం ఉండేది కాదు, పొద్దున బాగా గాలి తోలుతా ఉంది. ఇప్పుడేమో చెట్లన్నీ బిగెత్తుకుపోయినాయి, ఒక్క రోజు కూడా గాలి లేదు. రేపు పొద్దున కూడా బాగా గాలి తోలుతుంది. దానివల్ల కడగాలంటేనే భయం, మళ్ళా ఏడొచ్చి దుమ్ము పడుతుంది. కరెక్ట్గా 5:51 మేడం అయితే తహిలియాకి వచ్చింది. ఈ టైంలో భలే ఉంటుంది చూసేదానికి. ఇంకాసేపు అయితే లైట్లు వేస్తారు. ఇద్దరు ఉన్నారు పోలీస్ మామ, ప్రతి ఒక్క ద్వారకా అంటారు పోలీసు వాళ్ళు. మామూలుగా ఈ టైంలో రాదు, ఏమో ఈ టైంలో వచ్చింది. ఏమో ఇడికి ఎంతో అద్దాలు గిద్దాలు పట్టుకొచ్చింది సుమారుగా, పోయింది లోపలికి. ఎన్ని గంటలకు వస్తుందో. ఒక పక్క వెలుతురు ఉంది, ఒక పక్క లైట్లు వేసినారు. ఇప్పుడు భలే ఉన్నది, మొత్తం షాపులు అన్నీ లైట్లు వేసినారు. అది మూసేసినారు ఎదురుగా ఉన్నది సరే, మొత్తం లైటింగ్తో వెలిగిపోతుంది. ఆల్రెడీ వెలుతురు ఉన్నది కానీ లైట్లు వేసినారు, బాగా దగదగ మెరుస్తున్నాయి. ఈ టైంకి మొత్తం మబ్బు అయిపోయింటుంది అన్ని చోట్ల. సౌదీలోనే కొన్ని ఏరియాలలో అయితే మబ్బు అయిపోయింటుంది, కానీ ఈ ఏరియాలో మాత్రం వెళ్తురు ఉన్నది. నిన్న పెట్టిన వీడియోలో బిర్యానీ చేసిన కదా, ఇంట్లో పనిచేసే కద్దాం అయితే బిర్యానీ కావాలనింది. అది కూడా ఒక టైం అయితే చెప్పింది. ఆ టైం ఎంతో కామెంట్ చేసేయండి. ఎప్పుడే ఇంటికి వచ్చినాము, కరెక్ట్గా 9:18. ఇప్పుడు వచ్చినాం సాయంకాలం పోయి. ఇంతటితో మన డ్యూటీలు అయిపోయినాయి. మధ్యాహ్నం ఇచ్చిన అన్నమే ఒక రోజు ఉన్నది, సో అది వేసుకుని అయితే తినేస్తా. సో చూసారు ఈరోజు జర్నీ. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, గుడ్ నైట్.